తెలంగాణ రాజకీయం కీలక దశకు చేరుకుంది. ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ ఎజెండాలు సెట్ చేసుకున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబును హైలైట్ చేస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ కు వైసీపీ కలిసొస్తోంది. జాతీయ నేతలంతా తెలంగాణపై దృష్టి పెడుతున్న సమయంలో రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది? ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారు? తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేసే అంశమేది? ఏ అంశంపై ఓటింగ్ జరగాలని పార్టీలు కోరుకుంటున్నాయి? ప్రజలు దేనిని ఎజెండాగా తీసుకుని తీర్పు ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. తెలంగాణ ఓటర్ మదిలో ఏముందో ఎవరికీ అంతుపట్టడం లేదు. 2014లో తెలంగాణ ఏర్పాటు ఉద్వేగం ఉండేది. అప్పుడు ఎలా చూసినా సెంటిమెంటే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుందని తేలింది. దానికి తగ్గట్లుగానే సెంటిమెంట్ బలంగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇతర చోట్ల కాంగ్రెస్, టీడీపీ విజయం సాధించింది. అప్పటి పరిస్థితులు ఊహించగలిగినవే, కానీ ఇప్పుడు మాత్రం ఊహించలేకపోతున్నారు. ప్రజల్లో ఏ రకమైన భావోద్వేగాలు ఇప్పుడు లేకపోవడమే దీనికి కారణం. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ తన పనితీరుపై తీర్పంటూ ఎన్నికలకు వెళ్లారు. ఓటర్లకు కూడా ఇదే అభిప్రాయం కలిగేలా అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఒకరిద్దరు తప్ప అందరికీ టికెట్లు ఇచ్చారు. అయితే 2 నెలలు గడిచి ప్రచారం పతాక స్థాయికి చేరేసరికి కేసీఆర్ అనూహ్యంగా ప్రచార సరళి మార్చారు. పాలనలో తను సాధించిన విజయాల్లో కరెంటు గురించి మాత్రమే పదే చెప్పుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబును హైలైట్ చేస్తున్నారు. మహాకూటమి గెలిస్తే చంద్రబాబు వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపడతారన్నంతగా టీడీపీ అధినేతపై వ్యతిరేకతను ఓటర్ల మనసుల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పెత్తనం మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అన్ని తెలంగాణ వ్యవసాయానికి నీళ్లు తీసుకునే ప్రతి ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు కేసేస్తాడు. మొత్తం 35 ఉత్తరాలు రాసిండు కేంద్రానికి. 50-60 కేసులు పెట్టిండ్రు. సుప్రీంకోర్టులో కూడా కేసులున్నాయి. చంద్రబాబు నాయుడును గంప గోవర్ధన్ నన్ను కొట్టడానికి కాంగ్రెస్ దగబడతలేరట, షబ్బీరాలకు శాతనైతలేదట. ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు దొలకస్తున్నారు సోపతికి. కారణాలేమైనా కానీ కేసీఆర్ తన పాలనలో విజయాల గురించి ప్రస్తావించడం తక్కువే. కానీ మహాకూటమి వస్తే మాత్రం కన్నీళ్లు తప్పవని హెచ్చరిస్తూ ప్రచారాన్ని మలుపు తిప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను పకడ్బందీగా ఎండగడుతూనే కూటమి విషయంలో కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డారంటూ కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగానే తిప్పికొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అలయన్సెస్ పెట్టుకుంటే పిచ్చి మాటలు ఎందుకు? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా? నువ్వు దళితులకు 3 ఎకరాలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా? నువ్వు గిరిజనులకి 12% చేస్తానంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా? నువ్వు ముస్లింలకి 12% అంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా? కేవలం మళ్ళీ ఒకసారి ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ తగుల్బాజీ మాటలు, మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడు. రాజకీయ సమీకరణాల విషయంలోనూ రాను ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్ర పార్టీ అంటూ టీడీపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ సానుభూతి పరులు ప్రత్యేకంగా ఓ భారీ సమావేశం ఏర్పాటు చేసి మహాకూటమిని ఓడిస్తామని తీర్మానించారు. జై కేసీఆర్, జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కూకట్పల్లిలో టీడీపీని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు సింగిల్ గా అవుతున్నాడు, అక్కడ మన జగన్ సింగిల్ గా అవుతున్నాడు. ఇక్కడ కేసీఆర్ గారు సింగిల్ గా అవుతున్నాడు, అక్కడ మన జగన్ సింగిల్ గా అవుతున్నాడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును ఓ అస్త్రంగా మలుచుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయని నేరుగానే ఆరోపిస్తున్నారు. మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో బీజేపీకి ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, మీటింగుల్లో చెప్తారు. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు. కర్ణాటకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేశారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రయోజనాల కోసం, హైదరాబాదులో ఉండే ప్రజల ప్రయోజనాల కోసం, ఆ రోజు ఏ అభివృద్ధి కోసమైతే నేను కష్టపడ్డానో అది జరగాలంటే టీఆర్ఎస్ ఓడిపోవాలి, కాంగ్రెస్ కూటమి, ప్రజా కూటమి గెలవాలి. గెలిచినప్పుడే న్యాయం జరుగుతుంది. చివరి వారం రోజులు తెలంగాణ ప్రచారం
అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు నేతలు తెలంగాణలో ప్రచారానికి రాబోతున్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ కలిసి రోడ్ షోలు చేయడం జాతీయ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారనుంది. కూటమి బల ప్రదర్శనకు ఇదే వేదిక కానుంది. ఆయా పార్టీలకున్న ఓట్ల బదిలీ పక్కగా జరిగితే తిరుగులేని విజయాలు వస్తాయని ఆయా పార్టీల భావన. మొత్తానికి తెలంగాణ ప్రచారం ఇద్దరు చంద్రుల చుట్టూనే తిరుగుతోంది. వచ్చే వారంలో ఇది ఓటర్లపై చూపే ప్రభావం ఫలితాలను నిర్దేశించనున్నదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.